ఫిబ్రవరి 3, 2026 కామెంట్ కాంటెస్ట్ విజేత బొర్రా అనిల్ గారికి బజాజ్ మిక్సర్ని అందజేయడం జరిగింది. రాణి ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రస్తుతానికి చాలా చిన్న ఛానల్. దీంట్లో ఇప్పటి వరకు 3000 చిల్లర మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో మొదటగా మా ఊరు వాళ్ళు ఎక్కువ జాయిన్ అయ్యారు, మా పరిచయస్తులు. ఈ కాంటెస్ట్ ఉద్దేశం కూడా ఛానల్ ప్రమోషన్ కోసమే ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాము. కనుకే మీరు గమనించుంటే మా ఊర్లో ఉన్న వాళ్ళ ఇంటి పేర్లే ఎక్కువ కనబడుతున్నాయి. నేను అనుకున్నంత రీచ్ ఈ కాంటెస్ట్ తీసుకురాలేదు. అయినా కూడా ఈ కాంటెస్ట్ని మధ్యలో ఆపకుండా పూర్తి చేస్తాము. ఎందుకంటే మొదలు పెట్టాం కనుక మధ్యలో ఆపము. 7వ తారీఖు వరకు లాభ నష్టం చూడకుండా ఈ కాంటెస్ట్ని నిర్వహిస్తాము. సబ్స్క్రైబర్స్ గమనించాలి. 3000 మంది ప్రస్తుతానికి సబ్స్క్రైబర్స్ ఉన్న అందరికీ ఈ కాంటెస్ట్ రీచ్ అవ్వలేదు. కారణాలు నాకు అర్థం కావటం లేదు. నేను అన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాను. మరి జనం వాళ్ళ బంధువులకి వాళ్ళు చెప్పుకోవటం లేదేమో, మరి ఈ కాంటెస్ట్ గురించి చెప్పట్లేదు అనుకుంటున్నాను నేనైతే. నేను పెట్టే డ్రా వీడియోలు కూడా సుమారుగా 250 మంది చూస్తున్నారు. 250 మంది కూడా కామెంట్ చేయటం లేదు. ఆన్సర్స్ అంటే మరుసటి రోజు ప్రశ్నలకి సమాధానాలు సుమారుగా 55 అట్లా హైయెస్ట్ ఇప్పటి వరకు 55 వచ్చాయండి. కేవలం రోజుకి 50 నుంచి 60 మందే పాల్గొంటున్నారు ఈ కాంటెస్ట్. మేము అనుకున్నంత రీచ్ ఈ కాంటెస్ట్ అయితే తీసుకురాలేదు. అయినా కూడా దీనిని మేము ఆపకుండా చివరి వరకు, అంటే 1 నుంచి 7వ తారీఖు వరకు అనుకున్న విధంగానే మేము పూర్తి చేస్తాం. అలాగే బొర్రా అనిల్ గారికి శుభాభినందనలు. నిన్ను చూడకుండా ఉండలేని నా చిట్టి మరదలా, గుండె నిండి నా వెసల ఏటి వరదలా, నిన్ను చూడకుండా ఉండలేని నా చిట్టి మరదలా, గుండె నిండి నా వెసల ఏటి వరదలా, మది గదిలో నీ ఊహలే, సొదమదిలో నీ ఊసులే, మది గదిలో నీ ఊహలే, సొదమదిలో నీ ఊసులే, ప్రతి పదిలో నీ రూపమే, వెతికేను కనుపాపలే, నిన్ను చూడకుండా ఉండలేని నా చిట్టి మరదలా, గుండె నిండి నా వెసల ఏటి వరదలా. రాణి ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఫిబ్రవరి 4, 2026 డ్రాకి స్వాగతం. మొదటి వీడియో లింక్ని మనం కాపీ చేద్దాము. వెబ్సైట్లో కాపీ చేశాను. డేట్ యాడ్ చేస్తున్నాను. 4వ తారీఖు డేట్ ఫిల్టర్ పెడుతున్నాను. 4వ తారీఖున ఎవరైతే కామెంట్ చేశారో అన్ని కామెంట్స్ వస్తాయి దీంట్లోకి. ఒకళ్ళకి ఒక కామెంట్ చేసే అవకాశమే ఉంది. కొంతమంది తెలియకో లేకపోతే కావాలని ఎక్కువ కామెంట్స్ చేసినా ఒక జీమెయిల్ ఐడి నుంచి లేదా ఒక ఫోన్ నుంచి ఒక కామెంట్ తీసుకునేలా ఫిల్టర్ ఏర్పాటు చేస్తున్నాను. అది గమనించండి. కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను ఈ విషయం. క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను. యాభై 53 మంది నిన్న సమాధానం పెట్టారు.
ఇందులో 53 పేర్లు ఉంటాయి. నిన్న ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, అసలు మా పేరు ఉందో లేదో తెలియటం లేదు మాకు అని. మీరు గమనించండి, మీకు ఈ పేర్లు ఉన్నాయో లేదో తెలియాలంటే ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేసి ఒకసారి జూమ్ చేసి మీరు మీ పేరుని చదువుకోవచ్చు. మీ జీమెయిల్ ఐడి వస్తుంది, మీ పేరు రాదు ఇక్కడ, గమనించాలి మీరు. మీ జీమెయిల్ ఐడి వస్తుంది. ఇప్పుడు మనం క్లిక్ చేసి పిన్ చేద్దాము. విజేత ఎవరో, ఈ వీడియోకి విజేత ఎవరో ఎంచుకుందాము. రవితేజ బొర్రా. పుస్తకాలు. సరైన సమాధానం. ఇది మనం 4వ తారీఖు లిస్టులో ఎంటర్ చేసుకుందాము. నిన్న ఒక యూజర్ కామెంట్ చేశారు, ఎక్కువ బొర్రా వారు అలాగే కారింగ్ వాళ్ళకి మీరు ఇస్తున్నారు ప్రైజులని. ఇది మా ఊర్లో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేశారు కనుక, ఆ ఇంటి పేరు గల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళు వస్తున్నారు, మీరు గమనించాలి. ఎక్కువ మంది ఆ ఇంటి పేర్లు వాళ్ళే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందుకే ఆ పేర్లు ఎక్కువ వస్తున్నాయి, ఇంటి పేర్లు, మీరు గమనించాలి సబ్స్క్రైబర్స్. ఇంకా మాది చిన్న ఛానల్ కనుక ఇలా వస్తున్నారు సబ్స్క్రైబర్స్, తక్కువ మంది ఉన్నారు కనుక. తెల్ల కలువల పాటికి రవితేజ బొర్రా అనే పేరు సెలెక్ట్ అయింది. ఇప్పుడు రెండో వీడియో లింక్ కాపీ చేస్తున్నాను. అది పేస్ట్ చేశాను. క్యాప్చా ఎంటర్ చేశాను. ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూద్దాం. తప్పు ఎంటర్ చేసినట్టున్నాను, సారీ. ఈ 56 మంది కామెంట్ చేశారు ఈ వీడియో కింద. ఈ 56 పేర్లు ఇక్కడ ఉంటాయి. అందులో మీ జీమెయిల్ ఐడి పేరు కూడా ఉంటుంది. డౌట్ ఉన్న వాళ్ళు పాజ్ చేసి చూసుకోండి. అలా తెలియాలని నేను హెచ్డీలో ఈ వీడియో పెడుతున్నాను, మీరు గమనించాలి. డైలీ నేను పెట్టే వీడియో ఎప్పుడు హెచ్డీలో ఉంటుంది. హెచ్డీలో ఉంటే మీ పేర్లు ఎంత చిన్నగా ఉన్నా మీ పేరు జీమెయిల్ ఐడి కనపడుతుంది. ఇప్పుడు ఈ పాటకి సంబంధించిన ఒక పేరు సెలెక్ట్ చేద్దాం మనం. పేరు బొర్రా శ్రీనివాసరావు. పంచదార వేసి నీతో పాలు పంచుకోనా. సరైన సమాధానం. రెండో పేరు కాపీ చేసుకున్నాం. ఇప్పుడు మూడో వీడియోకి లింక్ని కాపీ చేశాను. క్యాప్చా ఎంటర్ చేశాను. ఎన్ని కామెంట్లు వచ్చాయో చూద్దాం. దీనికి 55 కామెంట్స్ వచ్చాయి.
ఒకసారి ఇక్కడ ఆపుతున్నాను. మీరు పాజ్ చేసుకుని పేరు చదువుకోవడం కోసమే ఇట్లా ఈ రోజు నుంచి ఆపుతున్నాను. డౌట్ ఉన్నవాళ్ళు లేదా మీ పేరు ఉందా లేదా, మీరు కామెంట్ చేసిన పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆపి జూమ్ చేసి చెక్ చేసుకోవచ్చు. మీ పేరు, మీ జీమెయిల్ ఐడి పేరు ఉంటుంది. ఇప్పుడు ఈ పాటకి సంబంధించి ఒక పేరుని సెలెక్ట్ చేద్దాం. పేరు లావణ్య కామినేని నవ్వుతుంది. సరైన సమాధానం. పేరు కాపీ చేశాను. తర్వాత వీడియో, నాన్న పాట వీడియో లింక్ కాపీ చేసుకున్నాం. ఎక్స్క్యూజ్ మీ, పేస్ట్ చేశాను. క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను. ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూద్దాం. 55 మంది దీనికి సమాధానం టైప్ చేశారు. మీ పేరు ఉందో లేదో పాజ్ చేసి వీడియోని ఇప్పుడు పాజ్ చేసి ఒకసారి చదువుకోవచ్చు మీరు. ఇంకొక విషయం ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అడిగిన క్వశ్చన్కి రిప్లైగా పెట్టవద్దు దయచేసి. కొత్త కామెంట్గా సమాధానం పెడితేనే ఈ యూట్యూబ్ కామెంట్ పిక్కర్ సెలెక్ట్ చేస్తుంది. మొన్న కూడా ఒకసారి ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చాను. ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు జాయిన్ అయితే గమనించండి, కొత్త కామెంట్గా పెట్టాలి. నేను అడిగిన క్వశ్చన్ కింద రిప్లైగా పెడితే మీ పేరు పరిగణలో తీసుకోదు, దానికి మా బాధ్యత లేదు. ఈ 55 మంది కరెక్ట్గా పెట్టారు కాబట్టి, కొత్త కామెంట్ రూపంలో పెట్టారు కనుక వాళ్ళ పేర్లు ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి, వాళ్ళ జీమెయిల్ ఐడీలు. అది ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన ఒక విన్నర్ని సెలెక్ట్ చేద్దాం. గుమ్మడి మధులత. నాన్న కనుమరుగైపోయాడు. సరైన సమాధానం. ఇక్కడ పేరు అని సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆఖరి లింక్, సంక్రాంతి పండక్కి అనే పాట లింక్ని కాపీ చేస్తున్నాను. క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను. ఎన్ని కామెంట్లు వచ్చాయో చూద్దాం. 57 కామెంట్స్ వచ్చాయి. ఒకసారి పాజ్ చేసి మీ పేరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాటకు సంబంధించి ఒక వ్యక్తి పేరు సెలెక్ట్ చేద్దాము. గోపి దేవరకొండ. ఇచ్చిన కట్నం చాలేదని సరైన సమాధానం రాశారు ఈయన.
కాపీ చేసేసాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. 4/2/2026 మొదటి మన వీడియో పాట తెల్ల కలువ పాటకి రవితేజ బొర్రా అనే పేరు సెలెక్ట్ అయింది. 2 సింగారించుకొచ్చిన అనే పాటకి బొర్రా శ్రీనివాసరావు అనే పేరు సెలెక్ట్ అయింది. నిన్ను చూడకుండా అనే పాటకి లావణ్య కామినేని అనే పాట సెలెక్ట్ అయింది. 4 దానికి తన అడుగున అనే పాటకి గుమ్మడి మధులత అనే పేరు సెలెక్ట్ అయింది. అలాగే 5 సంక్రాంతి పండక్కి అనే వీడియో పాటకి గోపి దేవరకొండ అనే పేరు సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఈ 5 పేర్లు మనం చీటీల మీద రాసి ఒక చిన్న బాబుతో లక్కీ డ్రా తీపిస్తాము. ఫిబ్రవరి 4 కాంటెస్ట్లో మొదటి పేరు రవితేజ బొర్రా. రెండో పేరు బొర్రా శ్రీనివాసరావు. మూడో పేరు లావణ్య కామినేని. నాలుగో పేరు గుమ్మడి మధులత. ఐదో పేరు గోపి దేవరకొండ. ఇప్పుడు ఈ 5లో ఒక చీటీని మనం బాబుతో తీపిద్దాము. ఒకసారి షేక్ చేస్తాను నేను. నాకు అమ్మా అమ్మ నాన్న నాకు ఇవా ఇవ్వు 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 ఇవ్వు. బాబు తీసిన కాగితం తీస్తున్నాను. గుమ్మడి మధులత విన్నర్. కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్.